ఖమ్మంలోని బుర్హాన్పురంలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో తండ్రి కుమార్తె మృతి చెందడంతో కలకలం రేగింది. అపస్మారక స్థితిలో ఉన్న తల్లి మరో కుమార్తె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భార్యనే ఇద్దరిని హత్య చేసి 3 రోజులు మృతదేహాలతో ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య రమ్య ఆదివారం ఉదయం వరకు ఇంట్లోనే ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. బుర్హాన్పురంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో తండ్రి కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా భార్య అదేవిధంగా మరో కూతురు సంబంధించి పరిస్థితి విషమంగా ఉంది. వారిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఒకసారి మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే ఇంట్లో నేలకొండపల్లి మండలం అనంతనగర్ చెందిన కణతల రాము తో పాటుగా భార్య ఇద్దరు పిల్లలకు సంబంధించి ఇందులో ఉంటున్నారు. 2 ఏళ్ల క్రితం కూడా ఇక్కడ 2 ఏళ్ల నుంచి ఇక్కడ కిరాయికి ఉంటున్నట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే 4-5 రోజులుగా రాముకు ఆయన కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా ఎత్తలేదు. దీంతో ఆయన భార్య రమ్య ఫోన్ ఎత్తి ఆయనకు ఆరోగ్యం బాగలేక తాను మాట్లాడుతున్నట్లు కూడా చెప్పింది. ఇదే విషయం అంటే నిన్న ఉదయం మహిళ రమ్య ఇంటికి వచ్చి పిలవగా రమ్య దుప్పటి కప్పుకొని బయటకు వచ్చి రాము అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు చెప్పింది. ఇంట్లో దుర్వాసనపై ఆరా తీయగా ఇంట్లో ఎవరికీ బాగలేకపోవడంతో శుభ్రం చేయలేదని కూడా సమాధానం చెప్పింది. ఆ తర్వాత నిన్న రాత్రి రమ్య సోదరుడు వీరింటికి వచ్చి తలుపులు కొట్టగా స్పందన లేకపోవడం, దుర్వాసన వస్తుండడంతో కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఖమ్మం 2 టౌన్ సీఐ బాలకృష్ణ ఇక్కడ ఇంటికి చేరుకొని ఇంటి తలుపులు సంబంధించి పగలగొట్టించారు. పగలగొట్టించిన తర్వాత మంచం కింద రాము కూతురు దివ్యనయని మృతదేహాలు కనిపించాయి. గది నిండా 3 రోజుల నుంచి అందులోనే ఉన్నారా? భర్తతో ఏం జరిగింది? శుక్రవారం నుంచి రాము కానీ పెద్ద పిల్ల కానీ కనపడలేదు. నేను అప్పుడు హాస్పిటల్కి టెస్టుల కోసం పోయినాం, కనపడలేదు. శుక్రవారం రాత్రి నుంచి ఏసీ పెట్టింది. నిన్న పొద్దున్న నుంచి ఏసీ బంద్ కాలేదు, తిరుగుతూనే ఉంది. ఇక నాకు అబ్బాయి హెల్ప్ చేసింది కదా ఆయనకి అని చెప్పేసి నేను 2 ప్లేట్లు ఇడ్లీ తెప్పించి ఇచ్చిన పొద్దున్న. తర్వాత రండి అంటే కూడా కాదు, రమ్య ఏంటంటే ఇటు తలుపు తీయకుండా అటు తలుపు తీసి తీసుకుంది. వచ్చి చూసి కూడా మంచి హెల్ప్ పర్సన్, మంచి హెల్ప్ పర్సన్ అయితే అది జ్వరం వస్తుందంటే సరే మందు ఇచ్చిపోవడం మంచి వద్దామని మీ ఇద్దరం పోయినాం వాడికి, మొత్తం దగ్గరికి ఇద్దరం కలిసిపోయాను. పోయి అమ్మాయితో కూడా చెప్పాను, రాము పిల్లలంటే బాగా పడుకుని ఉంటే ఒకసారి అమ్మ మా దగ్గరికి వచ్చింది కదా చూసిపోవడానికి అంకులు వచ్చిపోయారని చెప్పు అని ఒక మాట చెప్పిన. అంతే. హత్య చేసి గుట్టు చప్పుడు కాకుండా ఎలకల మందు కాస్త తాగించి చిన్న కూతురుకు కూడా తాగించి ఉంటుందని కూడా భావిస్తున్నారు. అంతేకాక చిన్న కూతురు తలపై గాయాలు ఉండడంతో కూడా ఆమెను కూడా హత్య చేయడానికి కూడా పథకం రూపొందించి ఉంటుందన్నది కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 3 రోజుల క్రితమే వారు మృతి చెందితే బయటపడి తాను బయటకు చెప్పలేదన్నది అంగీకరించిన కారణాలు చెప్పడానికి మాత్రం రమ్య నిరాకరిస్తుంది. మొత్తం వాళ్ళు మాత్రం పూర్తిగా దీన్ని సస్పెక్ట్ ఉంది. 3 రోజుల నుంచి శనివారం అంటే శుక్రవారం రోజు రాము కనిపించట్లేదు అన్నది కూడా స్థానికులు చెప్తున్నారు. నిన్న ఆదివారం సంబంధించి ఈ విషయం బయటికి వచ్చింది. హత్య చేయాల్సి వస్తే ఇంత దారుణంగా హత్య చేయాల్సిన దానికి కారణాలు ఏంటి, ఒకవేళ వాళ్ళ ఆత్మహత్య సంబంధించిన కోణం ఉన్నాయి. ఈ 2 కోణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ హత్యకు సంబంధించి రాముతో పాటుగా కూతురు హత్య సంబంధించి మిస్టరీ వీడే అవకాశాలనే ప్రస్తుతం అయితే పోలీసులు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకొని విచారణ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం.